హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి చింత చిగురు ఎండుమిర్చి పచ్చడి అండి. ఈ చింత చిగురు ఎండుమిర్చి పచ్చడి మనకు చింత చిగురు దొరికే కాలంలో చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ పచ్చడిని నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో, దోశల్లో, ఇడ్లీల్లో కూడా తినేసేయచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ముందుగా చింత చిగురు, అలానే ఒక 20 ఎండుమిర్చి, పల్లీలు కొన్ని, ధనియాలు, జీలకర్ర, మెంతులు, అలానే ఎల్లిపాయలు, ఒక ఉల్లిగడ్డ. ఇప్పుడు ఇవి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక బాండీ స్టవ్ మీద పెట్టి వేడైన తర్వాత ఈ ఎండుమిర్చిని అయితే మధ్యకు విరిచి ఇలా వేసానండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని తిప్పుకుంటూ వేపుకోవాలి. ఎందుకంటే మనం ఒకేసారి ఫ్లేమ్ ఎక్కువగా పెట్టినట్టయితే మాడిపోతాయి కాబట్టి అవి మాడకుండా ఉండాలంటే ఇలా తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇందులోనే పల్లీలు, అలానే ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు తీసుకున్నాం కదా, అవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ కూడాను మీరు తీసుకునేటువంటి క్వాంటిటీని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి ఉంటుందండి. చూసారా, ఇలా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు సరిపోతుంది. వీటిల్ని పక్కన ఒక గిన్నెలోకి అయితే తీసుకొని మళ్ళీ ఇదే కళాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చింత చిగురుని వేసి మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఇందులో వాటర్ అంతా పోయే వరకు వేపకూడదండి. వాటర్ అంతా పోతే పచ్చడి అంతా గట్టిగా అయిపోతుంది. చూసారా, ఈ విధంగా కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం వేరే గిన్నెలకు తీసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చిన్న మిక్సీ జార్లో వేసి, అలానే ఒక 7 ఎల్లిపాయ రెబ్బలు, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఎండుమిర్చి పొడిని ఇప్పుడు మనం ఇందులో వేయించి పెట్టుకున్నటువంటి చింత చిగురు కూడా వేసుకోవాలి. ఈ చింత చిగురు కూడా వేసి ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలండి. చింత చిగురు వేసిన తర్వాత పల్స్ మోడ్లో పట్టుకోవాలి. మరీ అలా పట్టేసి వదిలేస్తే మెత్తగా అయిపోయింది. పల్స్ మోడ్లో పట్టినట్టయితే కచ్చా పచ్చాగా మన రోట్లో ఎలాగైతే నూరుకుంటామో అలాగొస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా పోసుకోవాలి. ఒకసారి పట్టేసుకున్న తర్వాత మనం ఒక ఉల్లిపాయ తీసుకున్నాం కదా, దాన్ని సన్నటి ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి పచ్చళ్ళలో కలుపుకోవాలి. అలానే దాన్ని పక్కన ఉంచేసి ఒక బాండీ, ఏవైతే మనం వేపామో అదే బాండీలో ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలానే తాలింపు గింజలన్నీ కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకొని ఇలా మంచిగా వేపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు, అలానే కొంచెం ఇంగువ వేస్తున్నాను. టేస్ట్ అలానే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి చింత చిగురు పచ్చడి వేసేయాలి. కొంతమంది అయితే తాలింపు వేయకుండానే తినేస్తారండి. చూసారా, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండేటువంటి చింత చిగురు రోటి పచ్చడి మోడల్ అయితే చేసేసానండి. ఇది కొంతమంది పల్లెటూళ్ళల్లో రోట్లో చేసేస్తారు. నేనైతే ఇలాగే చేస్తానండి. దీనిలో ఉల్లిపాయలు వేయడం వల్ల మధ్య మధ్యలో మనం తినేటప్పుడు ఉల్లిపాయలు పంటికి తగిలి టేస్ట్ అనేది చాలా పుల్లపుల్లగా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.